హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. ఈరోజు ఆన్ ద వే టు హైదరాబాద్ పోయేటప్పుడు దారిలో మాట్లాడాల్సిన విషయాలు ఏంటంటే, చాలా బాధాకరం అయిన విషయం ఏంటంటే, యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ అవి జరుగుతున్న విధానాలు చూసి చాలా ఆశ్చర్యం వేస్తుంది, బాధ అవుతుంది. యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ అంటే యూత్ని మంచి మంచి నాయకులను ఎన్నుకోవాలి, మంచి నాయకులు ప్రజల నుంచి రావాలి. యూత్ నుంచి ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, పార్టీకి ఎవరైతే సేవ చేసినారో వాళ్ళను బయటికి తీసుకురావాలి, మంచి వాళ్ళను తీసుకురావాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ అనేవి స్టార్ట్ చేసిండ్రు. గతంలో కూడా యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ ఎప్పుడైనా కూడా వీటికి ఎలక్షన్స్ ఏంటంటే ఇవన్నీ నామినేటెడ్ పోస్టులే ఉంటాయి ఏ పార్టీలైనా. కానీ పైరవులు డబ్బుతోటి ఇన్ఫ్లుయెన్స్ చేసి మంచి లీడర్స్, దేశంలో ఒక మంచి లీడర్స్ తయారు కావాలి అన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు చేపట్టిన కార్యక్రమం ఈ ఎలక్షన్స్. ఎన్ఎస్యూ అయినా యూత్ కాంగ్రెస్ అయినా ఏదైనా కూడా ఎలక్షన్స్ ద్వారా ఒక పార్టీ నాయకులు తయారు కావాలి, వాళ్ళనే బలోపేతం చేయాలి. దీంట్లో డబ్బులు ఉన్న వాళ్ళైనా డబ్బులు లేని వాళ్ళైనా పార్టిసిపేట్ చేయొచ్చు. అందరికీ మంచి ఉంటుంది కదా, మంచి నాయకత్వం వస్తుంది కదా అని చెప్పి అనుకున్నారు. కానీ ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే, ఈ కాంగ్రెస్ విధానాలు తెలియని నాయకులు కొంతమంది పార్టీలోకి వచ్చి జాయిన్ అయినరు. వాళ్ళ ఏంటంటే ప్రతి ఒక్క ఎలక్షన్ని గెలవాలని చెప్పి. అసలు యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్లో యూత్ పార్టిసిపేట్ చేయాలి, కానీ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అంటే ఎమ్మెల్యే అనుచరగణమైనా ఎమ్మెల్యేలైనా వీళ్ళ పార్టిసిపేషన్ అవసరం లేదు. ఎందుకంటే పార్టీలకు ఈ పార్టీ నాయకులు అన్నవారు వారి ఎలక్షన్స్ వాళ్ళు కొట్లాడుకోవాలి, కానీ ఈ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్లోని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఇక్కడ కూడా మన ఆధిపత్యం చూపెట్టుకోవాలి, ఇక్కడ కూడా మన క్యాండిడేట్ని మనం గెలిపించుకోవాలని చెప్పి చాలా చోట్ల చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరగణం విపరీతమైన ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా తప్పు, చాలా తప్పు. ఇది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ పెట్టింది, ఇవన్నీ ఉండొద్దని చెప్పాడు. ఇక్కడ కూడా డబ్బుల ప్రభావం చూపెడుతున్నారంట. ఎవరైతే ఒక ఎలక్షన్ పాపం పేదవాడు చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీకి అయినప్పటికీ కూడా ఈ ఎలక్షన్ పద్ధతి అన్నది చాలా మంచి పద్ధతి. ఇలా ఎలక్షన్స్ ద్వారా నాయకుడిని ఎన్నుకోవడం అన్నది చాలా మంచి పద్ధతి. ఇలా ఎన్నుకున్నప్పుడు మంచి నాయకులు దేశానికి, మన రాష్ట్రానికి, మన నియోజకవర్గానికి ఇందులో తయారవుతారు. కావున దయచేసి కూడా ఫ్రెండ్స్ మీరు ఇది అందరూ గమనించండి. ప్రతి చోట కూడా డబ్బు ప్రభావంతోటో, లేకుంటే నాయకుడు ఇన్ఫ్లుయెన్స్ తోటో, లేకుంటే ఒక ఎమ్మెల్యే అనుచరగణం ఇన్ఫ్లుయెన్స్ తోటో వచ్చేవాళ్ళు కాదు మన యువతకు కావాల్సింది. మీరు యువత మేల్కోండి. జస్ట్ ఇది నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని, నేను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడిని అయినప్పటికీ సమాజంలో మార్పు రావాలంటే ఈ డబ్బులతోటి ఈ రాజకీయాలు నడిపే వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలంటే మీ పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళని ఎవరున్నారో చూసుకోండి, వాళ్ళను గెలిపించుకోండి. పార్టీలో కష్టపడ్డ యువతకు ప్రాధాన్యం లేకుండా పోతుంది. మనం మొన్ననే ఒక TV9లో ఒక ఎపిసోడ్ చూసినాం. మన వరంగల్ యూత్ కాంగ్రెస్కి కంటెస్ట్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో పాత NSU నుంచి కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి సతీష్ అని ఆ వ్యక్తి ఉన్నాడు. పాపం ఆయన ఎప్పటి నుంచో అంచెలంచెలుగా వస్తున్న వ్యక్తికి నాగరాజు, ఎమ్మెల్యే నాగరాజు గారి కొడుకు పోటీకి వచ్చాడంట. ఇది ఎంత విడ్డూరంగా ఉన్నది. మొన్ననే వారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండ్రు, వారే అనుకోకుండా ఎమ్మెల్యే అయిండ్రు. మళ్ళా వారి పుత్రరత్నం వాళ్ళ కొడుకును ప్రమోట్ చేసుకోవాలనే ఒక ప్రయత్నం. అంటే కాంగ్రెస్ పార్టీ ఏమవుతుంది, బిడ్డను ప్రమోట్ చేసుకోవాలని ఒకరి ప్రయత్నం, కొడుకును ప్రమోట్ చేసుకోవాలని ఒకరి ప్రయత్నం. ఇది ఎంతవరకు సబబు? మీరే పదవుల కోసం ఆశపడి వచ్చిండ్రు, మళ్ళా యువతకు అవకాశం లేకుండా వాళ్ళను కూడా, అంటే మీరే ఒకరు పొట్టగొట్టొచ్చిండ్రు, మీరే వేరే వాళ్ళ కంచం లాక్కొని మీరు తింటున్నారు. నాయకులారా తస్మాత్ జాగ్రత్త. అదే అలవాటు మీ కొడుకులకు బిడ్డలకు కూడా అదే అలవాటు చేస్తున్నారంటే ఎంత సిగ్గుచేటైన పని ఇది. అంటే మీ కుటుంబం తప్పించి వేరే వాళ్ళు ఎవరు రాకూడదా రాజకీయాలకు? కష్టపడ్డ యువతను
యువతలోంచి ఎవరో ఒక అభ్యర్థి అంటే ఎలక్షన్స్కి అయితే విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టాల్సి, ఒక సర్పంచ్ కావాలన్నా, ఓ ఎంపీటీసీ కావాలన్నా, ఓ జెడ్పీటీసీ కావాలన్నా డబ్బులు ఉందే రాజ్యం అయిపోతున్న ఈ రోజులలో యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ అనేది ఒక మంచి పద్ధతి, మంచి పరిణామం. దీన్ని కూడా పొల్యూట్ చేస్తున్నారు, అంటే దీన్ని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. రాజకీయ నాయకులారా, ఇలాంటి పనులు చెయ్యకండి. మా చిల్పూర్ క్యాండిడేట్ పాపం యూత్ కాంగ్రెస్ పిల్లలు నిల్చున్నారు మండలానికి, వాళ్ళకు కూడా ఇదే దుస్థితి. క్యాండిడేట్లను కొంటుండ్రంట, అవతల ఈ వారితో తిరుగుతున్న క్యాండిడేట్లను కూడా 5,000 10,000 ఇచ్చి కూడా యూత్ను కూడా క్రికెట్ కిట్లు ఇస్తామని అవ్వని ఇవ్వని మందు ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఇదంతా తప్పు. ఎలక్షన్ అన్నది ఎలక్షన్ విధానంగా జరగాలి. ప్రజల నుంచి వచ్చేవాడే నాయకుడు కావాలని ఆకాంక్షిస్తూ ఇట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకండి. పాత కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పనిచేసిండ్రో ఈ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో వాళ్ళని అందరినీ గెలిపించుకోండి. కాంగ్రెస్ లీడర్లకు, కార్యకర్తలకు, అదేవిధంగా యువతకు, ముఖ్యంగా యువతకు చెప్తున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి నుంచి పార్టీలో పనిచేసిన వారిని ఇది యూత్ కాంగ్రెస్ అన్నది ఒక మొదటి మెట్టుగా ఉంటుంది కాబట్టి మొగ్గల్నే తుంచేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు మీ నాయకులు. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈరోజు వీళ్ళకి వచ్చింది, రేపు యూత్ కాంగ్రెస్ ఎలక్షన్కే ఇంత ఆర్భాటం అంగులతోటి ఆగమాగం చేస్తున్నారు. డబ్బులు ఖర్చు పెట్టాలని డబ్బులు ఖర్చు పెడుతున్నారంట. విపరీతమైన డబ్బులు, మద్యం ఖర్చు పెట్టి ఎలక్షన్లలో గట్టి పరిస్థితుల మన ఆధిపత్యం నిరూపించుకోవాలనుకుంటున్నారంట. ఇది చాలా తప్పు. మీరు ఎమ్మెల్యే పదవులు తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కాదని ఎంపీ పదవులు తీసుకున్నారు. దయచేసి యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ అయినా కూడా సజావుగా జరిగి ఎవరు గెలిస్తేది మాలాంటి వాళ్ళ మేమే పట్టించుకుంటలేమే. ఇట్లాంటి అంటే ఈ యూత్లో ఎవరు మంచిగుంటే వాళ్ళు రావాలని ఆశపడేటోళ్ళం. మీరెందుకు ఇంత ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకుంటున్నారు దీన్ని అర్థమైతలేదు. బాహాబాహిగా డబ్బు ఖర్చు పెట్టి మన క్యాండిడేట్ గెలవాలి, మన ఆధిపత్యం నడిపించుకోవాలన్నది ఎందుకు ఇలా చేస్తుండ్రు అంటే కాంగ్రెస్ పార్టీని ఖతం చేసినట్టే. మీ రాహుల్ గాంధీ గారు ఏ ఉద్దేశంతో ఈ ఎలక్షన్స్ పెట్టినరో దానికి కంప్లీట్ భిన్నంగా, కంప్లీట్ అపోజిట్గా మీరు పయనిస్తున్నట్టే దీని లెక్క. సో ఎవరెవరైతే మీకు ముందే చెప్తున్నాను, నేను పలానా పేరని చెప్పట్లేదు, కానీ ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్ని మిమ్మల్ని మీరు కాపాడుకోండి. పాతగా ఉన్న క్యాండిడేట్లని, కొత్తగా వచ్చిన వారిని కాకుండా నిన్న మొన్న వచ్చి ఎమ్మెల్యే పదవులు తీసుకుపోతుండ్రు, ఎంపీ పదవులు తీసుకుపోతుండ్రు. ఇవన్నీ ఇక డబ్బులతో వ్యవహారం కాబట్టి అది ఓకే. కనీసం యూత్నైనా వదిలేయండి అయ్యా. యూత్ని మంచి నాయకుడు వచ్చేటట్టు చూడండి. యూత్ కాంగ్రెస్ మీ చేతిలో ఉన్నది ఎలక్షన్ కాబట్టి మీరు యువతను ఎంకరేజ్ చేయండి. పాత కాంగ్రెస్ క్యాడర్లో ఉన్న ప్రతి ఒక్కరిని, అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, వరంగల్లో ఇట్లాంటి పరిస్థితి, పాపం ఎంత దారుణమైన పరిస్థితి సతీష్కి వచ్చింది. యూత్ కాంగ్రెస్ నాయకుడిగా నిల్చున్న సతీష్కి వచ్చింది. ఇక్కడ మా దగ్గర మణి అనే పిల్లగాడు ఇందిరా గారి వర్గం నుంచి నిల్చున్న ఒక దళిత అబ్బాయి, పాపం అతని మీద ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో వారిని అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారంట. అతని తోటి తిరిగే వారిని కూడా డబ్బులు ఇచ్చి మీకు పదవులు ఇస్తామని ఆశ చూపెట్టి తిరగనియట్లేదని చెప్పి బాధపడుతున్నారు, చాలామంది బాధపడుతున్నారు అని ఆ సమాచారం తెలిసిన వెంటనే ఒక సామాన్య పౌరునిగా నేను రియాక్ట్ అవుతున్నా. దయచేసి మిత్రులారా, పార్టీలకు అతీతంగా ఏదైనా దుష్టశక్తి ప్రయత్నం చేసి డబ్బులు ఇదే ఖర్చు పెట్టాలంటే సమాజంలో మార్పు రావడానికి కోసమే ఈ ఎలక్షన్స్. ఎంతో కష్టపడి ఇలాంటి ఎలక్షన్స్ అనే ఒక ప్రక్రియ పెట్టి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దనే ఒక ఆలోచనతో ఎలక్షన్స్ తీసుకొచ్చింది. కాబట్టి దీంట్లో దయచేసి పెద్ద నాయకులకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఇది చిన్న విషయం అన్నా వాళ్ళు పిల్లలు ఏదో చూసుకుంటున్నారు. మన ఇన్వాల్వ్మెంట్ అన్నది అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఉదండులకు చెప్తున్నది ఏంటంటే మీకు ఈ ఇన్వాల్వ్మెంట్ అన్నది అవసరం లేదు, వదిలేయండి. మంచి మేలు మీద బంగారం ఏదో, రాయి ఏదో, రత్నం ఏదో తేలిస్తే ఎలక్షన్స్ ఇవి. దీంట్లో కూడా మీరు రత్నాలను పక్కన పెట్టేసి రాళ్లను గెలిపించాలనే ఉద్దేశంతో డబ్బులు ఖర్చు పెడతామని చెప్పి నాయకులు ప్రయత్నించుడు, ఇవన్నీ చేసుడు అన్నది
ఎంత దుశ్చర్య అంటే కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. భ్రష్టు పట్టించే చర్యలకు దయచేసి పాల్పడకండి. ఫ్రెండ్స్, ప్రజలకందరికీ నా విజ్ఞప్తి ఏంది, అన్ని పార్టీలకు విజ్ఞప్తి ఏంటంటే ఈ ఎలక్షన్ ఎలా జరుగుతుందో మీరు అందరూ గమనించండి. మంచివాడికి సహకరించండి. పార్టీలకు అతీతంగా అయినా కూడా మంచివాడికి సహకరించాలి. ఈ డబ్బు తోటే మనం రాజకీయంలో గెలుస్తాం. డబ్బుతోటే వ్యవస్థనైనా పదవులైనా కొనుక్కొచ్చుకుంటాం. ఇవాళ అంగట్లో దొరికిన సంతలో దొరికిన గేదెలు తిరిగా నాయకులను తయారు చేసుకున్నాడు, కొనుడు, అమ్ముడు పోవుడు, ఈ కల్చర్ పోవాలి. మంచి రాజకీయ నాయకులు రావాలని కోరుకుంటూ ఆశిస్తున్న వ్యక్తిగా చెప్తున్నా. దయచేసి ప్రజలరా, ఏ పార్టీలకైనా అతీతంగా గమనించండి. కాంగ్రెస్ పార్టీ ఎలక్షనే కాదు, బీఆర్ఎస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా కూడా యువత మేల్కొని ఎక్కడ మంచి పర్సన్ ఉంటాడో వారిని గెలిపించడానికి మీ వంతు సహకారం మీరు చేయండి. మంచి వాడిని నాయకుడిని తయారు చేసుకుందాం. నమస్తే ఫ్రెండ్స్, మీ మనోజ్ రెడ్డి.